ఇదే ఆలయంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఉంది. ఇక్కడికి వచ్చిన వారు సంతాన సమస్యలు ఉండి ఇక్కడికి దర్శిస్తారో వాళ్ళ సంతాన సమస్యలు తొలగిపోతాయి, సుబ్రహ్మణ్యేశ్వరుడు వారి మీద కరుణ చూపిస్తారని చెప్పి చెప్తుంటారు. అలాగే ఎలాంటి దోషాలు ఉన్నా ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని దర్శించుకుంటే వాళ్ళ దోషాలు తొలగిపోతాయని ఇక్కడ భక్తులు నమ్ముతూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్న మనం ఈ చెట్టు 100 సంవత్సరాల కన్నా ఎక్కువ చరిత్ర కలిగిన ఈ చెట్టుకి చుట్టూ కూడా దారంతో 108 ప్రదక్షిణాలు చేస్తే సంతాన సమస్యలు తీరిపోతాయని చెప్తారు. అలాగే ఇక్కడ ఏదైనా కోరికలు కోరుకున్నా కూడా నెరవేరుతాయి అంటారు. ఇక్కడికి ఎక్కడెక్కడి నుంచో భక్తులు చాలా దూరం నుంచి వచ్చేస్తూ ఉంటారు. ఇదే గుడిలో ఉన్నటువంటి మరొక ఆలయం వీరభద్రేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయం కూడా ఎంతో విశిష్టమైనది. కోరిన కోరికలు తీర్చుతారు వీరభద్ర స్వామి. కార్తీక మాసంలో ఇక్కడికి ఆలయానికి ఎక్కడెక్కడ నుంచో భక్తులు వస్తూ ఉంటారు. శివుని కుమారుడుగా పిలువబడతారు కాబట్టి వీరభద్ర స్వామి కూడా ఇక్కడ పూజలు చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈయనకి కూడా ఇప్పుడు ఇదే గుడిలో ఉన్నటువంటి ఇంకొక ఆలయం దర్శించుకుందాం. నాతో పాటు రండి. ఇదే ఆలయంలో ఉన్నటువంటి మరొక ఆలయం దాసాంజనేయ స్వామి ఆలయంలోకి వచ్చేసాం. ఇక్కడ కూడా స్వామికి విశేషమైన పూజలు అయితే జరిపిస్తూ ఉంటారు. ఇంకొక ఆలయాన్ని దర్శించుకుంటాం దాంతో పాటు. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే గోస్థలి నది ఎలాగా ఉద్భవించింది, అలాగే ఇక్కడ ఆలయం నిర్మాణం చేపట్టడానికి స్థల పురాణం ఏంటి అని చెప్పేసి ఇక్కడ ఆలయం గోడల మీద స్థల పురాణం అయితే లిఖించబడింది. ప్రతి వాటి స్థల పురాణంతో పాటు వాటి బొమ్మలు కూడా అసలు ఎలా జరిగింది ఏంటి అని మొత్తం ఇదంతా కూడా మనకి బొమ్మల రూపంలో ఇక్కడ స్థల పురాణం అయితే లిఖించబడింది అనమాట. మనం చూసుకున్నట్లయితే గోస్థలి నది ఉద్భవం నుంచి కూడా ఇక్కడ శివలింగం స్థాపించబడడానికి మొత్తం కారణమైనటువంటి మొత్తం కథ అంతా కూడా ఇక్కడ లిఖించబడి ఉంది. ఈ ఆలయ చరిత్ర ఒకటే కాదు, ఈ ఆలయాన్ని సందర్శించుకుంటే మనకి ఎలాంటి ఫలితాలు కలుగుతాయి అని చెప్పేసి అది కూడా మనకి ఇక్కడ గొడవ ఉంది. ఇక్కడ మనం చూస్తున్నట్లయితే గోస్థాని నదిలో స్నానం ఆచరించుటచే కోటి జన్మల యందు చేసిన పాపం నశించిపోదునంట. అలాగే మధ్యాహ్న సమయంలో ఎవరు స్నానం చేదురో, ఎవరు ధ్యానం చేస్తారో, ఎవరు దానము చేస్తారో అట్టి వారికి సర్వ పాపాలు హరించి ముక్తి కలుగునని పరమేశ్వరుడు వరం ఇచ్చారంట. అంటే ఇక్కడ ఉన్న గోస్థాని నదిలో కూడా మనం ఇక్కడ స్నానం ఆచరించి జపాలు ఏమైతే చేస్తామో మంచి ఫలితాలు కలుగుతాయని పరమశివుడు ప్రసాదించారు.